Many of the people love Jesus, but they are not connected to Jesus. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమిస్తున్నారు కానీ ఆయనతో అంటుకట్టబడి ఉండలేకపోతున్నారు. What is the difference between love and connection? దేవుని ప్రేమించడం అంటే ఏంటి, దేవునితో అంటుకట్టబడడం అంటే ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే, Everybody will love people, అందరు కూడా మనుషులు ప్రేమిస్తూ ఉంటారు. but we are only connected to some people. కానీ కొంతమందితో మాత్రమే మనం ఐక్యత కలిగి ఉంటాం. When we love people, okay, we talk to them, we will share something, but we don't open our heart with them. ప్రతి ఒక్కరితో ప్రేమిస్తాం, ప్రతి ఒక్కరితో మాట్లాడతాం, కానీ మన హృదయంలో ఉన్న మాటలు మాత్రం అందరికీ చెప్పడానికి ఇష్టపడలేము. We will only share our wholehearted thoughts with the connected people. మనకెవరైతే బాగా సన్నిహితంగా ఉంటారో, మనకెవరైతే బాగా దగ్గరగా ఉన్నట్టు కనబడతారో వారికి మాత్రమే పరిస్థితులన్నీ కూడా కొన్ని చెప్తూ వస్తాం. Today we all are loving Jesus, but we are not connected to him. అదే రీతిగా మనం కూడా యేసుని ప్రేమిస్తున్నాం కానీ ఆయనతో అట్టుకట్టబడేవని మనం లేకపోతున్నాం అన్నమాట. Our heart and our mind say I love Jesus, but our heart didn't connected to Jesus. మన హృదయం ఏమంటుందంటే యేసుని నేను ప్రేమిస్తాను అంటుంది, కానీ మన హృదయం ఆయనతో పాటు ఐక్యత కలిగి ఉండలేకపోతుంది. If we are connected to Jesus, we will do the things that make him happy. మనం ఎప్పుడైతే యేసుతో కనెక్ట్ అయి ఉంటామో ఆయనకి ఇష్టమైన పనులు, ఆయన ఆనందపరిచే పనులు మనం చేస్తూ ఉంటాం. Like David, we also follow the Jesus. దావీదు కూడా యేసుని ప్రేమించాడు, యేసుని వెంబడించాడు. That's why we need to learn from David. కాబట్టి మనం కూడా దావీదుని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన వెంబడించేవారిగా, ఆయనతో అంటగట్టబడి ఉండేవారిగా, మనం జీవించేవారిగా మనం ఉండాలి. We need to be connected to Jesus, just not loving him. మనం యేసుని ప్రేమించడం మాత్రమే కాకుండా ఆయనతో అంటుకట్టబడి ఆయనలో ఐక్యమై మనం ఉండాలన్నమాట.